సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన కరుణావాత్సల్యత కలిగిన దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు, యాలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము. ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు యెషయా గ్రంథము 61వ అధ్యాయము 8వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రేమన నేస్తమా, నీ దేవుడు ఎటువంటి దేవుడై ఉన్నారో, ఆయన గుణము, ఆయనకి ఇంపైన సంగతి ఏమిటో నీకు తెలియపరుస్తూ ఉన్నారు. నీవు చాలాసార్లు అంటూ ఉన్నావు, దేవుడు కూడా అన్యాయస్తుల పక్షాన్నే ఉన్నారు, దేవుడు కూడా అన్యాయస్తులకే మంచిని జరిగిస్తూ ఉన్నారు అని నీవు దుఃఖిస్తూ ఉన్నావు నేస్తమా. నీ దేవుడు అన్యాయాన్ని ప్రేమించే దేవుడు కారు. నీ దేవుడు అన్యాయాన్ని చూస్తూ సహించే దేవుడు కారు. ఎందుకంటే ఆయన న్యాయాధిపతి అయిన సర్వశక్తిమంతుడైన దేవుడై ఉన్నారు. అంటున్నారు ఈ దినాన నీతో, ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. ఏమిటట? ఒకని సొత్తు ఒకడు అన్యాయముగా తీసుకొని పోవుట దేవునికి అసహ్యమట. నీవంటున్నావు, దేవుడు కూడా అన్యాయస్తుల పక్షాన్నే ఉన్నాడులే, నాకేమి న్యాయం చేయట్లా, నా బ్రతుకు ఇట్లానే ఉంది ఎప్పటి నుంచో అని వాపుతూ ఉన్నావు నేస్తమా. అందుకే నీ దేవుడు నీతో సూటిగా మాట్లాడుచూ ఉన్నారు. అన్యాయమును స్నేహించే దేవుడు కారు, ప్రేమించే దేవుడు కారు, అసహించుకునే దేవుడు నీ దేవుడై ఉన్నారు. న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము. నీవు ఈ దినాన్న అన్యాయాన్ని అనుభవిస్తూ ఎదుర్కొంటూ ఉన్నావు. అది చాలా స్వల్పకాలము మాత్రమే ఉండబోతోంది. ఎందుకంటే అన్యాయమును చూస్తూ సహించే దేవుడు నీ దేవుడు కారు, అసహించుకునే దేవుడు నీ దేవుడై ఉన్నారు గనక ఏదో ఒక దినాన్న ఆ అన్యాయాన్ని, ఆ అన్యాయస్తుని కూడా అసహించుకుంటారు. దేవుడు నీ పక్షాన నిలువబడి ఉన్నారు నేస్తమా. న్యాయము చేయుట నాకు ఇష్టము అని చెప్తూ ఉన్నారు. నీవు మాత్రం న్యాయాన్ని కోరుకో. అన్యాయమైన సొత్తు ఏది ఆశించొద్దు. న్యాయమైన సంకల్పములు, న్యాయమైన తీర్పులు, న్యాయమైన సంగతులను మాత్రమే నీ దేవుని నుండి నీవు వాంఛించు, కోరుకొనేస్తామా. దేవుడు తప్పకుండా నీ పక్షాన న్యాయము చేస్తాను అని నీకు వాగ్దానము చేస్తూ ఉన్నారు. ఆయనకిష్టమైనది ఏమిటి? అన్యాయమా న్యాయమా? నీవు అంటున్నావు, అనేక పర్యాయాలు మాట్లాడుచూ ఉన్నావు, అన్యాయస్తుల పక్షాన్నే దేవుడు ఉన్నారు అంటున్నావు. దేవుడు అంటున్నారు, నాకు అన్యాయం అంటే అసహ్యము అని చెప్తూ ఉన్నారు. సో దేవుడు నిజమా, నీవు నిజమా? దేవునిపై నిందలు వేస్తూ ఉన్నావు. ఎందుకంటే నీవు అనుభవిస్తున్న బాధ తీవ్రత దేవునిని కూడా నిందించే స్థితికి వెళ్ళిపోతోంది. ఎన్నడూ కూడా నీ ఉన్న పరిస్థితులను బట్టి నీ మనస్సును మార్చుకోకు, నీ హృదయ స్థితిగతులను మార్చుకోకు నేస్తమా. నీ దేవుడు న్యాయవంతుడు. న్యాయము చేయుట నాకు ఇష్టము అని చెప్తూ ఉన్నారు, అన్యాయము నాకు అసహ్యము అని చెప్తూ ఉన్నారు. కాబట్టి న్యాయవంతుడైన దేవుడు నిన్ను గెలిపిస్తారు నేస్తమా. నీవు న్యాయము పక్షాన మాత్రమే నిలువబడు, న్యాయము కొరకు పోరాటము చెయ్యి. న్యాయము వైపు ఉండే దేవుడు నీ దేవుడై ఉన్నారు కనుక తప్పకుండా నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవాది దేవుడు నీకు న్యాయమైన తీర్పులు, న్యాయమైన సంగతులను నీకు అనుగ్రహిస్తారు. దేవుని వైపు మాత్రమే చూడు. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడైన దేవా, మీ ఘనమైన నామని కొందనములు. మీ బిడ్డకు మీరు ఇచ్చిన మీ పరిశుద్ధ వాక్కులను బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం రాజా. ఏ బిడ్డ కొరకైతే ఈ వాక్కును నాయన సిద్ధపరిచి వినిపించి ఉన్నారో వారి జీవితంలో నాయన గొప్ప సంగతులను జరిగించండి దేవా. నాయన మనుష్యులు పెడుతున్న అన్యాయమైన ఇబ్బందుల నుంచి విడిపించండి దేవా. అన్యాయమును అసహించుకునే దేవుడా, న్యాయమును స్నేహించి ప్రేమించి ఇష్టత కలిగి ఉన్న దేవుడా, మీ బిడ్డ పక్షమున వారి కుటుంబ పక్షమున న్యాయమును జరిగించమని మీ కాళ్ళ పట్టు వేడుకొనిచున్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచున్న మా ప్రియులందరికీ మీ ఆశీస్సులు అనుగ్రహించి దీర్ఘాయుష్నిచ్చి కాపాడండి నాయన. అలానే తండ్రి, మా ప్రియులందరి కుటుంబాలకి కావలసిన ఆయురారోగ్యము, సంపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుషు, నెమ్మదిని ప్రసాదించి
నాయన కుటుంబాల్లో ఏమీ వెలితి లేకుండా, తక్కువ కాకుండా నాయన సమస్త ఆశీర్వాదములు సమృద్ధిగా అనుగ్రహించండి దేవా. మీ కాళ్ళు పట్టి వేడుకుంటున్నాము. గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల యొక్క గర్భములు తెరవండి. చక్కని గర్భఫలములు అనుగ్రహించండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న మా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి రాజా. సకాలంలో బిడ్డలకి నాయన మీ చిత్తానుసారమైన నాయన చక్కని వివాహములు జరిగించమని మీ కాళ్ళు పట్టి వేడుకొనిచున్నాము తండ్రి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న మా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. చక్కని ఉద్యోగములు నాయన బిడ్డలకి సమయానుకూలముగా అనుగ్రహించి నాయన విద్యాభ్యాసములో ఉన్న నాయన మా బిడ్డలందరికీ కూడా చక్కని విద్యను నాయన ఉన్నతమైన భవిష్యత్తును ప్రసాదించమని సమస్తమును మీ కృపకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. జీవాధిపతి అన్న దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.